అమలాపురం యస్యానం తీర ప్రాంతంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భారీ అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ఆరోపించారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల పేరుతో స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కోట్లాది రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 2 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాల పేరిట వసూలు చేసిన నిధులపై ఎంత ఖర్చు చేశారో, ఎంత దుర్వినియోగం జరిగిందో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రభుత్వ శాఖలు, షాపింగ్ మాల్స్ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు వసూలు చేశారన్నారు. ప్రతి రైతు నుంచి ఎకరాకు రూ. 5 లక్షలు, ప్రతి ప్రభుత్వ విభాగం మరియు చిరు వ్యాపారుల నుంచి రూ. 10,000 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ఎమ్మెల్యే ఆనందరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యస్యానంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఓ విలేకరి అగ్ని ప్రమాదానికి గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనను ప్రస్తావించిన ఆయన అక్కడ సరైన భద్రతా వైద్య సౌకర్యాలు లేవనడానికి ఇదే నిదర్శనమన్నారు. అమలాపురం ఆర్డీఓ భర్త కాంట్రాక్టర్ గా మారి పనులు చేయించడం వ్యవస్థ ఎంత దిగజారిందో చూపిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ప్రత్యేకంగా దళితుల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా దాడులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే వ్యక్తి మీద కూటమి పార్టీకి చెందినటువంటి వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి తను చనిపోవడానికి కారణమయ్యారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి దీని మీద ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి హోంమంత్రులుగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు స్పందించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ శాసన మండలి సభ్యుడిగా, దళితుల్లో ఒక భాగమైనటువంటి మాదిగ నాయకుడిగా, మాదిగ నాయకులు చనిపోయిన దాని మీద స్పందించవలసిన అవసరం నా మీద ఉంది. ప్రత్యేకంగా 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది ఈ కూటమి నాయకులు చేసినటువంటి వేధింపుల వల్ల. ఆదోని కర్నూలు జిల్లాలో గోవిందమ్మ అనే వ్యక్తి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరురాలైనటువంటి దళిత స్త్రీ, మాదిగ స్త్రీ మీద ఈ కూటమి నాయకులు ట్రాక్టర్ పెట్టి గుద్ది చంపేయడం జరిగింది. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, లేదు హోమ్ మినిస్టర్ గారికి స్పందించినటువంటి సందర్భం లేదు. అదే సందర్భంలో ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మాదిగ కులానికి చెందినటువంటి చింతల శ్రీని అనే వ్యక్తి తన పొలాన్ని కమ్మ కులానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఆక్రమిస్తే దాని మీద ప్రభుత్వ అధికారులకి విన్నవించినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి స్పందన లేని టైంలో మరి అతను ఒక వీడియో చేస్తూ నా మరణానికి కూటమి నాయకుల కారణం, నా మరణానికి ప్రభుత్వ అధికారుల కారణం అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పటికీ కూడా